హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాట్ ఎల్ఆర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను ఈరోజు మీకు లాంగ్ వీడియోలో చెప్పే టాపిక్ ఏంటంటే జోనల్ జస్టిస్ యాక్ట్. జోనల్ జస్టిస్ యాక్ట్లో జోనల్ కేసులకు సంబంధించి అండర్ ద 19 సంవత్సరాల లోపు ఈ చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపు వ్యక్తుల్ని, అంటే చిన్నపిల్లలని, మగపిల్లలైనా ఆడపిల్లలైనా జోనల్ అంటారు. 18 సంవత్సరాల లోపు వ్యక్తులనే జోనల్ అంటారు. ఈ జోనల్ జస్టిస్ యాక్టు 2015లో రావటం జరిగింది. ముఖ్యంగా ఈ జోనల్ జస్టిస్ యాక్ట్లో కేసులు చేసే లాయర్లకి ముఖ్య గమనిక ఏంటంటే, ఈ జోనల్ జస్టిస్ యాక్టు కేసులు చేసేటప్పుడు లాయర్లు ఎవరైనా కానీ కోట్లు కానీ గౌన్లు కానీ బ్యాండ్స్ కానీ ధరించుకుని వెళ్ళకూడదు. ఓన్లీ కోటు గౌను వేసుకోకుండా మాత్రమే ఆ జోనల్ జస్టిస్ యాక్ట్లోనే జోనల్ కేసులు అనేది ట్రయల్ అనేది చేయాలి. ఈ జోనల్ కేసుల్లో ట్రయల్ అనేది జోనల్ కేసు చట్ట యాక్ట్కి సంబంధించి ఏ కేసు అయినా కానీ జేసీసీ జోనల్ క్యాలెండర్ కేసుగా పిలుస్తారు. ఈ యొక్క జోనల్లో జస్టిస్ యాక్ట్ ప్రకారం 2015 ఈ చట్టం రావటం జరిగింది. ఈ 2015లో వచ్చిన ఈ జోనల్ జస్టిస్ యాక్ట్ అనేది భారతదేశం మొత్తం వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క జోనల్ జస్టిస్ యాక్టు 2015లో వచ్చినాక ఈ జోనల్ అనేది అంటే ఏంటి, మైనర్ బాలబాలికలు చేసినటువంటి నేరాలను సపరేట్గా కోర్టుల్లో ట్రయల్ చేయకుండా, అంటే అందరిలాగా అందరినీ ట్రయల్ చేసినట్టు సపరేటు ట్రయల్ చేసినట్టు అందరిలాగానే ట్రీట్ చేయకుండా జోనల్ అనేది సపరేట్ బోర్డు ఉంటుంది ఈ యాక్ట్ ప్రకారం. ఆ జోనల్ బోర్డులో రాజకీయ నాయకులు, అంటే సమాజ సేవ చేసేవారు, అలాగే జడ్జి గారు ఆ బోర్డులో మెంబర్గా ఉంటారు. ఆ బోర్డులో మెంబర్గా ఉంటూ జిల్లాకు వచ్చి ఒక బోర్డు అనేది ఉంటుంది. జిల్లాకు వచ్చి ఆ బోర్డు ఉంటుంది. ఏ జిల్లాకు ఆ జిల్లాకి, ఏ స్టేట్కి ఆ స్టేట్లకి సపరేట్గా ఉంటాయి. ఈ జోనల్ యాక్ట్ 2015లో వచ్చిన దానికి ఈ జోనల్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ కేసుల్ని కోర్టులో ట్రయల్ చేయకుండా సపరేట్గా ఈ జోనల్ బోర్డు ముందు ట్రయల్ అనేది చేస్తారు. ఈ ట్రయల్ చేసే క్రమంలో వాటికి సంబంధించి జోనల్ జస్టిస్ యాక్ట్ 2015 సంబంధించి ఈ జోనల్ యాక్ట్లోనే ఎవరైనా 18 సంవత్సరాల్లో బాలబాలికలు నేరం చేస్తే వారిని జోనల్ అంటారు. ముద్దాయి ఎక్యూజ్డ్ అని అనకూడదు, ఎక్యూజ్డ్ అని అసలు రాయకూడదు. వారిని జువెనైల్ అని మాత్రమే పిలుస్తారు. కోర్టులో కూడా కాల్ వర్క్లో ఈ జోనల్ జస్టిస్ బోర్డు ముందు పిలిచేటప్పుడు అతని పేరు పిలిచి అతన్ని జోనల్ అని పిలుస్తారే కానీ ముద్దాయి అని మాత్రం పిలవరు. ఈ సెక్షన్లోనే, ఈ చట్టంలోనే జోనల్ యాక్ట్ ప్రకారం అసలు ఫస్ట్ నేరమైనాక ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అందరిలాగా అన్ని కేసులాగానే ఎఫ్ఐఆర్లు అవుతాయి. ఎఫ్ఐఆర్లు అయిన తర్వాత జోనల్ యాక్ట్ కింద ఈ కేసుని రిజిస్టర్ చేసి అండర్ ద 18 ఇయర్స్ ఆఫ్ ద పిల్లలు ఉంటే వారిని జోనల్ బోర్డుకి, అలాగే జోనల్ హోమ్కి, జైలు కాకుండా వాటిని జోనల్ హోమ్స్ అంటారు. వాళ్ళకి ఉండేటువంటి జైల్స్ని ఆ జోనల్ హోమ్స్కి పంపిస్తారు. ఆ పంపించిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత క్యాజువల్గా కేసులకు అందరిలాగా వాయిదాలకు తిరిగేటప్పుడు వారిని జోనల్ జస్టిస్ బోర్డు ముందు కేసులు ట్రయల్ చేయడం జరుగుతుంది. ఈ జోనల్ జస్టిస్ బోర్డులకి వెళ్ళేటటువంటి న్యాయవాదులు కానీ జడ్జిలు కానీ ఎవరు కూడా నల్ల కోటు గౌను ధరించి రాకూడదు. క్యాజువల్గా వెళ్ళాలి. క్యాజువల్గానే వాళ్ళతో మాట్లాడటం చేయటం అనేది చేయాలి. కోర్టు అపీరెన్స్ అనేది అక్కడ కనపడకూడదు. అలా చేయాలని చెప్పి జోనల్ యాక్ట్ అనేది 2015లో వచ్చిన చట్టం అనేది చెప్పడం జరిగింది. ఈ కేసులో ముద్దాయిలైనటువంటి జోనల్స్కి, అంటే నేను అనకూడదని చెప్తున్నాను, కాకపోతే మీకు అర్థం అవడం కోసం ముద్దాయి అని చెప్తున్నాను. ఈ చట్టం కింద ముద్దాయిలైనటువంటి జోనల్స్కి అండర్ సెక్షన్ 61 ఆఫ్ ద సిఆర్పిసి ప్రకారం సమ్మన్స్ అనేవి వెళ్తాయి ఫ్రెండ్స్. ఈ కేసులో సమ్మన్స్ వెళ్ళిన తర్వాత ఈ యొక్క కేసుని క్రైమ్ అయిన తర్వాత జైల్లో నుండి హోమ్ నుండి బయటకు వచ్చిన తర్వాత
వారికి జేసీసీ అని ఒక కేసు నెంబర్ ఇస్తారు, జోనల్ క్యాలెండర్ కేసు అనేది. ఆ జేసీసీ అనేది కేసు అనేది కంపల్సరీగా ఆ జోనల్ బోర్డులో జరుగుద్ది. జిల్లాకు వచ్చి ఒక జోనల్ బోర్డు ఉంటుంది, జోనల్ కోర్టు ఉంటుంది, ఆ జోనల్ బోర్డులో జరుగుద్ది. దీన్ని జోనల్ జస్టిస్ బోర్డు అని అంటారు, పిలుస్తారు. ఈ జోనల్ జస్టిస్ యాక్ట్ అనేది కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్. ఈ జోనల్ జస్టిస్ యాక్ట్ అనేది భారతదేశంలో కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద చిల్డ్రన్, ఈ యొక్క కేర్ తీసుకోవడం, పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడం అనేది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ చట్టం ప్రకారం 18 సంవత్సరాలలోపు వ్యక్తిని జోనల్ అంటారు. జోనల్ అంటే చిల్డ్రన్ అంటారు. దీన్ని డెఫినేషన్ అనేది, చిల్డ్రన్ అనే డెఫినేషన్ అనేది మన బిఎన్ఎస్లో వివరించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ కేసులో హీనియోస్ అంటారు. ఈ కేసులో హీనియోస్ క్రైమ్స్ అంటారు. హీనియోస్ అంటే ఏంటంటే, హీనియోస్ టర్మ్ అంటే ఏంటంటే, ఈ జోనల్ యాక్ట్లో 16 నుండి 18 సంవత్సరాల లోపు మధ్యలో ఉన్నటువంటి 16 to 18 సంవత్సరాల మధ్యలో ఉన్న వ్యక్తులను హీనియోస్ అంటారు. ఈ హీనియోస్ క్రైమ్ అంటే వాళ్ళు చేసేటువంటి క్రైమ్ను. దీన్ని అండర్ దిస్ యాక్ట్, ఈ చట్టాన్ని హూ ఈజ్ కమిటెడ్ హీనియోస్ అఫెన్స్, ఎవరైతే ఈ అఫెన్స్ ఆ వయసులో ఉన్నవారు 16 to 18 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి జోనల్ యాక్ట్ ప్రకారం నేరం చేసిన వ్యక్తులు ఈ కేసులో హీనియస్ క్రైమ్ అంటే ఏంటో అనేది జోనల్ యాక్ట్లో వివరించడం జరిగింది. హూ కమిటెడ్ హీనియస్ అఫెన్స్, మ్యాక్సిమం పనిష్మెంట్ అనేది ఈ సెక్షన్కి వచ్చి, ఈ చట్టంలో వచ్చేది 7 years, కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఏ అడల్ట్. ఈ హీనియస్ అనే యొక్క క్రైమ్లో ఈ ఏజ్ మధ్య ఉన్నటువంటి జోనల్ని ఎవరైనా నేరం చేస్తే, 16 to 18 సంవత్సరాల లోపళ్ళు నేరం చేస్తే దాన్ని హీనియస్ క్రైమ్గా పరిగణించి వాళ్ళను కూడా ట్రీటెడ్ యాజ్ ఏ అడల్ట్ అంటే పెద్దవాళ్ళుగా ట్రీట్ చేసి వారికి పనిష్మెంట్ అనేది 7 years లోపు మ్యాక్సిమం పనిష్మెంట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ద ప్రిలిమినరీ అసెస్మెంట్ బై ది జోనల్ యాక్ట్ బోర్డు, అది అనేది హీనియస్ క్రైమ్ అనేది వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారో, ఎవరు డిసైడ్ చేసిన తర్వాత దాన్ని హీనియస్ క్రైమ్ అంటారంటే జోనల్ బోర్డు అంటే కోర్టు అనమాట. జోనల్ బోర్డు అనేది జోనల్ కోర్టుని జోనల్ బోర్డు అంటారు, కోర్టు అని అనకూడదు. అంచేత ఆ జోనల్ బోర్డు ఎప్పుడైతే ప్రిలిమినరీ అసెస్మెంట్ బై ద జోనల్ బోర్డు అనమాట, ఆ ఎంక్వైరీ చేసి ఆ మొత్తం అంతా రికార్డులన్నీ పరిశీలించి 16 to 18 years మధ్యలో ఉన్నటువంటి పిల్లల్ని హీనియస్ క్రైమ్స్ కింద వాళ్ళని ట్రీటెడ్ యాజ్ అడల్ట్ కింద ట్రీట్ చేస్తారు. మినిమం ఏజ్ ఆఫ్ ద క్రిమినల్ లయబిలిటీ అకార్డింగ్ టు సెక్షన్ 82 ఆఫ్ ద ఐపీసీ అనేది చైల్డ్ అండర్ ది 7 years ఆఫ్ ఏజ్ కెనాట్ బి హెల్డ్ క్రిమినల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ యాక్ట్. ఈ యాక్ట్లో, జోనల్ జస్టిస్ యాక్ట్లో ముద్దాయిని జోనల్ అంటారు, ముద్దాయి అని పిలవరు. ఈ కేసులో ఈ యొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జోనల్కి సంబంధించి ఫైనల్గా ఇంకో విషయం చెప్పేది అంటే, కేసు అనేది ఎలా ట్రయల్ చేస్తారు. అసలు ఎప్పుడైనా సరే ఈ మైనర్ పిల్లలకి 18 సంవత్సరాల లోపు పిల్లలకి ఎవరికైనా సరే ఒక కేసు అయినప్పుడు యాజ్ యూజువల్ కానీ క్రైమ్ అవుద్ది. క్రైమ్ అయిన తర్వాత బెయిల్ మీద బయటకు వస్తారు. ఆ బెయిల్ అంటే ఏంటంటే సపరేట్గా ఈ మైనర్లకు అనేది సపరేట్గా అందరిలా ఉండేటువంటి పెద్దవారికి ఉండేటువంటి జైల్లో పెట్టరు వాళ్ళని. జోనల్ హోమ్ అనేది ఉంటుంది, అక్కడ పంపిస్తారు. జిల్లాకు వచ్చి ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, వాటిలో పెడతారు. ఆ జోనల్ హోమ్లో పెట్టి, జోనల్ హోమ్లో మామూలు కోర్టులో బెయిల్ వేసుకున్న తర్వాత వాళ్ళు బయటకు వస్తారు. బయటకు వచ్చిన కాడి నుండి వాళ్ళకి సపరేట్ కోర్టు అని ఉంటుంది. దట్స్ కాల్డ్ ద జోనల్ జస్టిస్ బోర్డ్. దాన్ని కోర్టు అనరు, బోర్డు అంటారు. జోనల్ జస్టిస్ బోర్డు అంటారు. ఆ జోనల్ జస్టిస్లో మనం మామూలుగా కోర్టులో లాగానే క్రైమ్ లేని వారికి కూడా సమ్మన్లు వెళ్తాయి. మనకైతేనేమో మామూలు మేజిస్ట్రేట్ కోర్టులోనైతేనే క్యాలెండర్ కేసు అని నెంబర్ ఇస్తారు, క్రిమినల్ కేసు సిసి క్యాలెండర్ కేసు అని ఇస్తారు. బట్ ఇన్ ద జోనల్ యాక్ట్ ప్రకారం జోనల్స్కి ఏమి ఇస్తారంటే జేసీసీ అని ఇస్తారు. జేసీసీ అంటే జోనల్ క్యాలెండర్ కేసు అని అర్థం అన్నమాట. జోనల్ క్యాలెండర్ కేసు అని అర్థం అనమాట. ఈ కేసు అనేది ఈ యాక్ట్లో, ఈ చట్టం కింద ఏదైతే నేరం జరుగుతుందో జోనల్ జస్టిస్ యాక్ట్ కింద, దానికి సంబంధించి
ఏ కేసునైనా కానీ జేసీసీగానే పిలుస్తారు. జోనల్ క్యాలెండర్ కేసు అని పిలుస్తారు. ఈ జోనల్ క్యాలెండర్ కేసులో సమన్లు అనేది సెక్షన్ 61 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం సమన్లు తీసుకున్న తర్వాత అక్కడ కూడా వాళ్ళు లాయర్ని పెట్టుకుని ఆ లాయర్తో కూడా వీళ్ళు మామూలుగా క్రిమినల్ కేసుల్లో మన మేజిస్ట్రేట్ కోర్టులో ట్రయల్ జరిగేటట్టే ట్రయల్ జరుగుద్ది. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే కోర్టు అనేది అక్కడ ఉండదు. జడ్జి గారు కూడా సివిల్ డ్రెస్లో ఉంటారు, లాయర్లు కూడా సివిల్ డ్రెస్లోనే ఉండాలి. కోర్టు గౌన్ వేసుకుని వెళ్ళి ఆ కేసులు వాదించకూడదు. ఆ పిల్లలకి జోనాల్ అనే ఈ ముద్దాయిల్ని మనం ఆ కేసులో ముద్దాయిల్ని జోనాల్ అంటాం. ఆ జోనాల్స్కి ఏంటంటే అది ఒక కోర్టు, వీళ్ళందరూ లాయర్లు అనే ఫీలింగ్ కలగకూడదనే ఒక ఉద్దేశంతో జోనల్ జస్టిస్ అనే బోర్డు పెడతారు. దట్స్ కాల్డ్ ద కోర్ట్ ఇన్ ద అండర్ ద జోనల్ జస్టిస్ యాక్ట్. సో ఫ్రెండ్స్, అలా కేసులు సమన్లు సర్వ్ అయిన తర్వాత లాయర్ని పెట్టుకుని వాయిదాలకు తిరుగుతారు. అన్ని కేసులు లాగానే ఈ కేసుల్లో కూడా ట్రయల్ అనేది స్పీడ్గా జరగాలి. స్పీడ్గా జరిగి ఆ జోనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ఎన్ని నెలల్లోపు 8 సంవత్సరాల లోపు కేసు కంప్లీట్ చేసేలాని ఉంది. ఆ యొక్క లిమిటేషన్ లోపు ఆ కేసుని కంప్లీట్ చేయాలి. ఇంకేదైనా ఫర్దర్గా డిలే అయితే మాత్రం దట్ ఈస్ ద డిపెండింగ్ అపాన్ ద జడ్జెస్ డిస్క్రిషనరీ పవర్. సో ఫ్రెండ్స్, ఆ రకంగా సమ్మన్ వెళ్ళిన తర్వాత ఆ ముద్దాయి, ఆ యొక్క జోనాలు అనే ముద్దాయి లాయర్ని పెట్టుకుని ఆ కేసు అనేది చేయించుకుంటారు. చీఫ్, క్రాసు ఇవన్నీ కామనే మన కోర్టులో జరిగినట్టు జరుగుతాయి. బట్ మనం ఏంటంటే లాయర్లు అక్కడ కోర్టు గౌన్ వేసుకుని చేయరు. అదొకటి గమనించాలి. ఈ జోనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం జోనల్ బోర్డులు ఎవరైనా కానీ కేసులు చేసేటప్పుడు జడ్జి గారు కూడా కోర్టు గౌన్ వేసుకుని జడ్జిగా బెంచ్ ఎక్కినట్టు ఎక్కడక్కడ, అలాగే లాయర్లు కూడా కోర్టు గౌన్ వేసుకుని అనేది కేసులు చేయరు ఫ్రెండ్స్. అలాగే చీఫ్, క్రాస్ అన్నీ ఉంటాయి. 330 ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆర్గ్యుమెంట్ ఉంటుంది, క్రాస్ ఉంటుంది, ఆర్గ్యుమెంట్ ఉంటుంది, జడ్జిమెంట్ ఉంటుంది. ఇక అన్ని మ్యాక్సిమం ఈ కేసులు కొట్టివేయడము ఎక్విటల్ వస్తుంది, కానీ కన్విక్షన్ అనేది ఈ కేసుల్లో రాదు ఫ్రెండ్స్ మ్యాక్సిమం. ఎందుకంటే బిలో ద 18 years ఆఫ్ ద ఏజ్ కాల్డ్ దట్ పర్సన్ హూ మే బీ జెండర్ నాట్ ఇంపార్టెంట్, హూ ఈజ్ కమిటెడ్ ఏ క్రైమ్ అండర్ దిస్ యాక్ట్, దస్ ఎక్యూజ్డ్ కాల్డ్ ఏ జోనల్. సో ఫ్రెండ్స్, ఈ జోనల్ జస్టిస్ యాక్ట్లో హీనియోస్ క్రైమ్ అనేది ఇంపార్టెంట్. హీనియోస్ క్రైమ్ అని అంటే ఏంటంటే 16 నుండి 18 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి పిల్లల్ని హీనియోస్ క్రైమ్లో ముద్దాయిగా చూస్తారు. ఆ హీనియోస్ క్రైమ్ అనేది ఎలా ఆ చట్టం ప్రకారం ఫైండ్ అవుట్ చేయబడుతుందంటే ఆ జోనల్ జస్టిస్ బోర్డు వారు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత అది హీనియోస్ క్రైమా కాదా అనేది చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాన్ని హీనియస్ క్రైమా కాదనేది చెప్తారు. హీనియస్ క్రైమ్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత హీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ అడల్ట్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 16 to 18 years. సో ఫ్రెండ్స్, దీన్ని జోనల్ కేసు అంటారు, జేసీసీ. ఈ జోనల్ కేసులు, ఆ కోర్టులు, అక్కడ ఉండే ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళా కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి. పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు జోనల్ కేసు అంటే ఏంటి, జోనల్ కోర్టు అంటే ఏంటి అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు నాకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పూర్తిగా వీడియోల్ని చూసి కామెంట్ చేయగలరని చెప్పి కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అంటిల్